ఇవి ఆనప గింజలు పితికితే ఈ విధంగా పప్పు వస్తుందండి. ఆనపకాయ ఒలుచుకొని నానబెట్టేయాలి. బాగా ఒలిచేసి మనం మార్నింగ్ నానబెట్టేసామంటే ఈవినింగ్కి నానిపోతాయి. ఈ విధంగా పితికేసినామంటే ఇట్లా అన్నామంటే పప్పు వచ్చేస్తుంది. తనిగా పొట్టు తనిగా తీసేసి పొట్టు వారగా వేసేస్తాము. పప్పు మాత్రం తీసుకుంటాం అన్నమాట. ఆ పొట్టు తినము. పులుసుకైతే అట్టే గింజలతో కూడా పెడతాం. ఆనప గింజలతో. పితుకు పప్పు అయితే మనం ఈ విధంగా అదే పితికేదంటే ఇదే అండి. ఇట్లా తీసేస్తాం కదా, దాన్ని పితుకు పప్పు పితికేది అంటారనమాట. ఇలా పితికేసి పప్పు అంతా తీసుకోవాలి పక్కకి. తీసుకునేసి ఈ విధంగా మొత్తం ఈ గింజలన్నీ పితికినామంటే ఎంత అవుతుందో చూడండి. గింజలు చాలా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. పితికే కొద్దికి కొద్దిగానే అవుతుంది. ఇలా పితుకుతామంటే బాగా నానిపోతే అట్లా అంటే వచ్చేస్తుంది అనమాట. పప్పు పట్టుకొని అట్లా అన్నామంటే ఆ పొట్టులో నుంచి పప్పు బయట వచ్చేస్తుంది. ఈ విధంగా ఇండియాలో అయితే ఈ విధంగా చేస్తామన్నమాట. ఫస్ట్ కాయ ఒలుచుకొని తర్వాత ఆ గింజలు అట్టే నానబెట్టేసి ఈ విధంగా చూడండి ఎంత పప్పుకు ఎంత అయిందో చూడండి. ఈ పప్పుని ఇప్పుడు వాష్ చేసుకునేసి కూర చేసుకుంటాం. మళ్ళీ మనం ఇదిగోండి మిక్సీ జార్లో టమాటో వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడరు, మనకు తగినంత కారం వేసుకోవాలన్నమాట, ధనియా పౌడరు, పసుపు పొడి, ఉప్పు, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మనం రాళ్ళు ఉప్పు వేసినాం మేము ఇక్కడ. మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తెల్లగడ్డపాయలు, తర్వాత ఆనియన్స్, ఇవి స్మాల్ వేసుకున్న తర్వాత ఈ పప్పులు కడిగి ఈ మట్టి సెట్లో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. మట్టి పాత్రలో చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ వేసుకునేసి మనం మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసుకునేసి మసాలా అంతా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసి వాటర్ పోసి బాయిల్ చేయాలి. ఇదిగోండి ఆయిల్. అది స్పూన్తో పోస్తే మనకు కొంచెం తెలుస్తుంది. బాటిల్తో పోస్తే ఎక్కువగా పోసినట్టు అనిపిస్తుంది. నూనె వేసేసి బాగా మొత్తం కలిపి పెట్టేసినామంటే బాగా కలిసిపోతుంది కదా. తర్వాత ఉడకబెట్టుకునేయాల. ఉడికిపోయినాక ఈ విధంగా పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా వడియం వేసుకుంటాం మేము. వడియం లేకపోతే ఆవాలు, పచ్చెనగపప్పు, ఈ ఆవాలు, ఉద్దిపప్పు ఆవాలు కూడా వేసుకొని తిరగబాటు చేసుకోవచ్చు. పచ్చెనగపప్పు వేయని లేదు. ఈ విధంగా ఉద్దిపప్పు ఆవాలు, కరివేపాకు వేసుకొని ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఈ మనం కూర ఉడకబెట్టినాం కదా, అది ఇందులో పోసేసి కొంచెంసేపు ఉడకబెట్టేసి ఆఫ్ చేసేసామంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, దేనిలోకైనా టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఈ కూర. ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఈ విధంగా పోసేసి మళ్ళీ కొంతసేపు ఉడకబెట్టేసి ఆఫ్ చేసేసామంటే టిఫిన్లో చాలా బాగుంటుందండి. దీంట్లో పొటాటో కూడా వేసుకొని చేసుకోవచ్చు, చికెన్ వేసి చేసుకోవచ్చు. ఈ పప్పుల కూరలో ఇట్లా చేసామంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. కొత్తిమీర ఆప్షనల్ ఉంటే మీరు వేయాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంతే అండి. సింపుల్గా తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా బాగా ఈజీగా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైనా కూడా సింపుల్గా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మనకు అదే కదా కావాలి. ఈ కాలం పరుగులు ఎత్తారు కాబట్టి ఫాస్ట్గా అయిపోయే కూరలు కావాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.